హాయ్ అండి, ఈరోజు నేను పులిసిన పెరుగుతో పచ్చడి చేయబోతున్నానండి. ఈ పచ్చడి అన్నం ఇంకా చపాతీ, దోశ, ఇడ్లీ దేనిలోకైనా సూపర్ టేస్ట్తో ఉంటుంది. చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, పదండి. పులిసిన పెరుగుతో పచ్చడి అనుకున్నాం కదా, దానికోసం 100 గ్రాముల వరకు పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఎండు మిరపకాయలు గింజలు తీసివేసి వేసుకోవాలి. ఇప్పుడు ఎండు మిరపకాయలు తీసుకుంటాను. పెరుగులోకి ఎంత ఘాటు కావాలో దానికి సరిపడా తీసుకోవాలండి. ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకే కొన్ని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని 3 భాగాలుగా కట్ చేసి ఇలా గింజల్ని దులిపేసుకోవాలి. దులుపుకున్న తర్వాత ఈ పెరుగులో వేసి గంట వరకు నానబెట్టుకోవాలి. గంట తర్వాత మిక్సీ పట్టుకోవాలి. గింజలు ఎందుకు తీస్తున్నానంటే గింజలు ఉండడం వల్ల ఘాటు ఎక్కువ అవుతుంది పచ్చడి. అంతేకాదు ఇవి సరిగ్గా మెదగవు కదా, మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. అందుకోసమని గింజలు తీసేస్తున్నాను. ఈ విధంగా తుంచుకున్నటువంటి మిరపకాయ ముక్కల్ని పెరుగులో వేసుకుని బాగా కలిపి వీటిలో ఉన్న ఘాటు పెరుగులో ఉన్న పుల్లదనం మిరపకాయల్లోకి వచ్చేలాగా 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా పెరుగంతా కలిసేలాగా మిరపకాయలకి పట్టేలాగా బాగా కలిపి 1 గంట వరకు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత చట్నీ తయారు చేసుకుందాం. ఇదిగో చూడండి, చక్కగా నానిపోయింది. మిరపకాయల్లో ఉన్నటువంటి ఘాటు కూడా ఇందులోకి దిగింది. చూసారా, కలర్ చేంజ్ అయింది పెరుగు. ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, 1.5 స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇవి చాలా లావుగా ఉన్నాయి పాయలు, 1 గడ్డ వరకు ఉంటాయి. చాలా పెద్దగా ఉన్నాయండి. ముందుగా అయితే వీటిని మిక్సీ పట్టుకుంటాను. ధనియాలు కొంచెం లేటుగా మెదుగుతాయని ముందుగా ధనియాలు, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పులిసినటువంటి ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటాను ఇందులోనే. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ అయితేనే బాగుంటుంది. ఇవి తేజాకాయలండి, లేదంటే ఎర్రగా వస్తుంది చట్నీ. చప్పటి కాయలైతే మిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల రెడ్ కలర్లో సూపర్గా ఉంటుంది, కానీ ఇవి చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకని తక్కువ వేసాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం తాలింపు చేసుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నానండి. 2 గంటల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ చట్నీలో ఆయిల్ ఎక్కువే పడుతుందండి, తక్కువ పట్టదు. తక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉండదు, ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు శనగపప్పు, కొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి, బాగుంటుంది. శనగపప్పు 1 స్పూన్ వరకు వేసుకున్నాను కదా, మినపప్పు కూడా 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. జీలకర్ర 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు ఆవాలు, దాంతో పాటుగా ఎండుమిర్చి, కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, ఇంకా దోశ, చపాతీ, రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. ఇడ్లీకి ఎప్పుడు పల్లి పచ్చడి తింటే అంత బాగా అనిపించదు కదా, ఒక్కొక్కసారి చిరాగ్గా ఉంటుంది. ఇడ్లీ బాగుంటుంది కానీ చట్నీ ఊరికే చప్పగా ఉంటుందని జ్వరం వచ్చినప్పుడు అలా ఇడ్లీ పచ్చడి టేస్ట్ అనిపించదు. అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మిగిలిపోయినటువంటి పెరుగు ఉంటుంది కదా, దాన్ని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. పుల్లగా అయిపోయింది, తినలేకపోతున్నాం అనుకున్నప్పుడు చాలా టేస్టీ అయినటువంటి పచ్చడి రెడీ అయిపోతుందండి. దానివల్ల ఇవి వేగిపోయాయండి పప్పులు. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం అండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, చూడండి కరివేపాకు కూడా బాగానే వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎంత ఎక్కువ వేసుకున్నా అంత టేస్టీగా ఉంటుంది.
కరివేపాకు వేగేలోపు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వల్ల మంచి స్మెల్, ఇంకా ఆరోగ్యం కూడాను. ఇంగువ వేసుకున్నాను. కరివేపాకు కూడా వేగిపోయింది, ఇంగువ కూడా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అయిపోయిందండి ఇంకా తాలింపు. ఇప్పుడు చట్నీ వేసేసుకోవడమే. చట్నీ వేసుకుని ఈ విధంగా బాగా వేపుకోవాలండి. దగ్గరకు వచ్చి ఆయిల్, వాటర్ అయిపోయి ఆయిల్ తేలే వరకు చక్కగా వేపుకోవాలి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేశారంటే ఇంట్లో వాళ్ళు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇదే కావాలంటారు. ఇంకా జార్కు కొంచెం ఉందండి, దీన్ని కూడా వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. నేను మిర్చీలు నానేసినప్పుడు వేయలేదు, మిక్సీ పట్టేటప్పుడే అందాజగా వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి వేసుకోవచ్చండి. సరిపోయిందండి ఉప్పు కూడా. చాలేదంటే ఇలా చేసుకునేటప్పుడు వేసుకుంటే వేడికి కరిగి చక్కగా పడుతుంది. చూడండి, చట్నీ దగ్గరకు వచ్చి ఆయిల్ విడిచేటప్పుడు ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. వారం వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. చూడండి, చక్కగా కలుపుకోవాలి. ఇంట్లో పులిసినటువంటి పెరుగున్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. వారం వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఇడ్లీ ఇంకా చపాతీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్ లోకి కూడా తినొచ్చండి. అప్పుడప్పుడు ఇంట్లో పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు పులిసిపోయింది అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే వారం వరకు టిఫిన్లలోకి డోకా ఉండదండి. నేనైతే ఈ విధంగానే చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడు పల్లి పచ్చడి తినాలంటే చాలా బోరింగ్ గా ఉంటుంది కదా, అందుకని అప్పుడప్పుడు ఈ విధంగా వెరైటీగా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పచ్చడి దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ వదులుకుంటుంది కదా, మరి కొద్దిసేపు ఉంచి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వారం వరకు వాటర్ తగలకుండా ఉంచుకుంటే వారం వరకు నిల్వ ఉంటుందండి, ఏం పాడవదు. మనం ఇందులో వేసుకుని బాగా వేపుకున్నాం కదా, వాటర్ అంతా ఆవిరైపోతుంది. ఆయిల్లో వేగుతుంది కదా ఈ చట్నీ, దానివల్ల ఏం పాడవదు. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి. చూసారా, ఆయిల్ కూడా ఇక్కడ చూడండి. ఇంకా ఆఫ్ చేసుకోవడమే. అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ లోకి ఇంకా రైస్ లోకి కారం కారంగా పుల్ల పుల్లగా టేస్టీ అయినటువంటి పులిసిన పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా పులిసిన పెరుగు పచ్చడి ఏ విధంగా చేశానో మీరు కూడా తప్పకుండా చేసుకోండి. పల్లి పచ్చడి ఊకే తినాలంటే బోరింగ్ గా ఉంటుంది కదా, ఈ విధంగా చేసుకొని తిన్నారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టమంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.